హాయ్ అందరికీ. సో, ఈ వీడియోలో నేను సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ డిఫరెన్స్ ఏంటి? ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్తాను. సో, రియల్ టైమ్‌లో ఇవి మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఫైల్ రీడ్ చేశాను ఒక డేటా ఫ్రేమ్‌లోకి. కాల్ ఫంక్షన్ సెలెక్ట్ యూజ్ చేయాలి అన్నప్పుడు కాల్ ఇవన్నీ మనం డిఫైన్ చేయాలి. అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అదర్‌వైజ్ అవి వర్కౌట్ అవ్వదు. ఏదన్నా ఫంక్షన్ ఇప్పుడు అప్పర్ కేస్‌కి మారుస్తున్నాము, సబ్‌స్ట్రింగ్ యూజ్ చేయాలా? సో, అవన్నీ ముందరగా డిఫైన్ చేయాలి. అదే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌కి అయితే డిఫైన్ చేయక్కర్లేదు. జస్ట్ కాలమ్ నేమ్ డబుల్ కోట్స్‌లో ఇస్తే చాలు. సో, ఇవి ఇలా ఇంపోర్ట్ చేసినాకే ఇది వర్క్ అవుద్ది సెలెక్ట్ అనేది. లైబ్రరీస్ ఇంపోర్ట్ చేయాలి. అదే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ డైరెక్ట్‌గా మనం సీక్వెల్‌లో ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు. మీకు సీక్వెల్ ఫెమిలియర్‌గా ఉన్నప్పుడు సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌కి మనం వెళ్ళొచ్చు. సో, ఇవన్నీ ఇంపోర్ట్ చేయాలి సెలెక్ట్ యూజ్ చేసుకొని. సో, ఇలా అలయాస్ కూడా ఏందంటే డాట్ అలయాస్ అని చెప్పి నేమ్ ఇవ్వాలి. కాలమ్ ఫంక్షన్ యూజ్ చేసి. అదే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌లో డైరెక్ట్‌గా యాస్ అని చెప్పి ఇచ్చేసేసి ఇవ్వచ్చు. ఈజీగా ఉంటుంది. ఆ కోడ్ కూడా అండర్‌స్టాండబుల్ వేలో ఉంటుంది సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు. సో, కేస్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కేస్ స్టేట్మెంట్ ఎలాగంటే వెన్ అదర్‌వైజ్ యూజ్ చేస్తాం సెలెక్ట్‌లో. అదే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌లో మన సీక్వెల్‌లో యూజ్ చేసినట్టు కేస్, వెన్, ఎల్స్, ఎండ్ అనేది ఎట్లాగా యూజ్ చేస్తాం సీక్వెల్‌లో సేమ్ అలాగే. పర్ఫార్మెన్స్ వైస్ బోత్ సేమే. కానీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా మనం ఎందుకు సెలెక్ట్‌కి వెళ్తామంటే కోడ్ పెద్దదిగా ఉన్నప్పుడు మనం డీబగ్గింగ్ అనేది ఈజీ సెలెక్ట్‌లో. సో, ఇక్కడ నేను లోకి స్ట్రింగ్ తీసేసాను. సో, ఎగ్జాక్ట్‌గా ఎర్రర్ ఎక్కడ అనేది చూపిస్తుంది లైన్ 7 అనేది. అదే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసినప్పుడు లైన్ 3 అని చూపిస్తుంది ఎర్రర్ అనేది. సో, ఇలాగా చూపించినప్పుడు మన డీబగ్గింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో, పెద్ద కోడ్ ఉన్నప్పుడు ఏందంటే సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ కన్నా సెలెక్ట్‌కెళ్ళడం మంచిది. అండ్ టైప్ సేఫ్ కూడా. ఇక్కడ మనము మల్టిప్లై చేసాము సాలరీ వాల్యూ. ఇక్కడ డబల్ అనే ఉంది. కానీ ఇక్కడ మారిపోతుంది. డెసిమల్ 14,2 అని వస్తుంది. సో, టైప్ అనేది మారుతుంది. సో, సెలెక్ట్ యూజ్ చేయడం వల్ల టైప్ అనేది సేఫ్‌గా ఉంటుంది. మారదు. మనకు కావాల్సిన వేలో ఆల్మోస్ట్ డబల్ అనేది ఉంది. సో, సో, ఇలాగా ఒక్కొక్క సినారియోలో మనం సెలెక్ట్ యూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎక్స్‌ప్రెషన్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవాలి. థ్యాంక్ యూ.